డైలీ టేస్ట్ ది డైలీ. 1.84 లక్షల కోట్లు ఎక్కడున్నాయో తెలుసా? ఎందుకుందో తెలుసా? ఆ సొమ్ము ఎవరిదో తెలుసా? తెలిస్తే వామ్మో అనేస్తారు. మనకు తెలియకుండానే మన డబ్బు అంతుందా అని ఆశ్చర్యపోతారు. కేంద్రం కూడా మీ సొమ్ము మీ హక్కు అంటూ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తోంది. ఇంతకు అంత సొమ్ము, అది మనకు సంబంధించిన డబ్బు ఎక్కడ మూలుగుతోంది? అది మన దాకా ఎలా చేరుతుంది? ఒకటా రెండా, పదుల వేల, లక్షల, కాదు కాదు కోట్లు, అది లక్షల కోట్లు బ్యాంకుల్లోనూ ఫినాన్షియల్ సంస్థల్లో మూలుగుతోంది. అక్షరాల 1.84 లక్షల కోట్లు. ఇది ఎవరి సొమ్మో కాదు, మన భారతీయుల కష్టం. అంత సొమ్ము మన బ్యాంకుల్లోనే ఉంది, పలు నియంత్రణ సంస్థల్లోనే మూలుగుతోంది. కేంద్రం కూడా మీ సొమ్ము మీ హక్కు అంటోంది. కాకుంటే డబ్బు దస్కం దగ్గర పత్రం కూడా ముఖ్యమే కదా. సొమ్ము తమదే అని నిర్ధారించే పత్రం ఉంటే చాలు, మీకు ఎంత రావాలో లెక్కలు చూసి వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల నిధులు ఆర్థిక సంస్థల్లో ఉండడానికి కారణం ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోకపోవడమే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారు మరణించి ఉండడం, వారసులకు సరైన సమాచారం లేకపోవడం, చిరునామాలు మారడం, పత్రాలు దొరక్కపోవడం. దీంతో చాలా మంది తమ తాత ముత్తాతలు కూడబెట్టిన డబ్బు గురించి తెలియక అలాగే వదిలేయడం సహజంగా జరుగుతూ వస్తోంది. ఈ కారణాలతో మన పెద్దలు కష్టపడి జమ చేసిన డబ్బు సంవత్సరాల తరబడి రికార్డుల్లోనే ఉండిపోతోంది. బ్యాంకు డిపాజిట్లు, పెన్షన్ బకాయిలు, బీమా క్లెయిమ్లు, ఇలా అన్నీ పోగుబడి లక్షల కుటుంబాలకు సంబంధించిన సొమ్ము అలా మూలన పడిపోయింది. ఇలా నిలిచిన సొమ్ములో ఎక్కువ భాగం బీమా రంగంలోనే ఉందంటున్నారు నిపుణులు. పాలసీదారులు చెల్లించిన ప్రీమియం గురించి కుటుంబాలకు చేరకపోవడం అనేక సందర్భాల్లో జరుగుతోంది. పాలసీ వివరాలు ఇంటి సభ్యులకు తెలియకపోవడం వల్ల బీమా కంపెనీల ఖాతాల్లో కోట్ల రూపాయలు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. అదేవిధంగా డివిడెండ్లు, షేర్ లాభాలు కూడా ఇన్వెస్టర్లకు తెలియని పరిస్థితి. అలాగే బ్యాంకులు, పోస్టాఫీసులు మాత్రమే కాకుండా ప్రావిడెంట్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కూడా దశాబ్దాల నుంచి క్లెయిమ్ చేసుకోని డబ్బు కోట్లలో ఉంది. ఆర్థిక శాఖ అంచనా ప్రకారం సుమారు 1,84,000 కోట్ల వరకు ఇప్పటికీ ఎవరూ క్లెయిమ్ చేయలేదు. ఇది సాధారణ కుటుంబాల భవిష్యత్తు భద్రతకు కీలకమైన డబ్బు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. డిజిటల్ టూల్స్ ద్వారా పత్రాలు సమర్పించే ప్రక్రియను సులభతరం చేసింది. మీ సొమ్ము మీ హక్కు అన్న ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసింది. बैंकुలు కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది. अगर ये 3 A's में काम हो जाता है, अवेयरनेस, एक्सेस एंड एक्शन, अगर ये तीनों में हो जाता है, the money which is lying, about which DFS had given a total 1,84,000 crores, is lying there. It is safe, I can assure you. It is absolutely safe. You come when you want with a proper paper, money will be given to you. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసమే రిజర్వ్ బ్యాంక్ ఉద్గమ్ పోర్టల్ను తీసుకొచ్చింది. పోర్టల్ ద్వారా పౌరులు నగదును క్లెయిమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులకు కేంద్రం అప్పచెప్పింది. అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు. మరెందుకు ఆలస్యం? మీ సొమ్ముకు సంబంధించిన పత్రాలను వెతకండి. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు.